ఏకాగ్రత ఇప్పుడు పిల్లలు స్టడీస్ టైంలో ఇంట్లో ఇప్పుడు మీరు అన్నట్టే పేరెంట్స్ లైక్ టీవీ చూసుకుంటా మొబైల్ చూసుకుంటా వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటూ మీరు హోంవర్క్ చేసినారా అయిపోయిందా మార్కులు ఇలా చూస్తున్నారు సార్. అలా వాళ్ళు కూడా ఏంటి స్కూల్లో మార్కుల కోసమో స్కూల్లో టీచర్కి భయపడో ఆ మార్కుల గురించే చదువుతున్నారు అయిపోతుంది. కానీ స్టడీ పట్ల ఏకాగ్రతగా కాన్సన్ట్రేషన్ చేసి నాలెడ్జ్ అంటే మంచిగా మార్క్స్ తెచ్చుకోవాలి, మంచి సబ్జెక్ట్ తెలుసుకోవాలి అంటే ఎలాంటి కేరింగ్ తీసుకుంటే సరిపోతుంది సార్? ఇప్పుడు ఏంటంటే అర్జున్ గారు, పూర్వం చాలామంది వినే ఉంటారు మీరు, నేను ఎగ్జామ్స్ 1 ముందు ఒక 1 మంత్ ముందు ఆ రోజు చదివాను, లేదంటే ఒక 2 రోజులు ఒక 4 రోజులు నేను సెలవు పెట్టి ఆఫీస్ అంటే డిస్టెంట్ ఎడ్యుకేషన్ కూడా వచ్చేసిందండి. ఇది వాళ్ళు చెప్తుంటారు అన్నమాట. వాడి వినే మాటలు ఎలా అంటే, నేను ఒక 1 వీక్లో కంప్లీట్ చేశానని చెప్తారు. 1 ఇయర్లో చదవాల్సింది 1 వీక్లో ఎలా కంప్లీట్ చేయగలిగారు? మనకి 1 ఇయర్ టైం ఉన్నప్పుడు ఏమవుతుందంటే చాలా టైం ఉందని నెమ్మదిగా చదువుతుంటారండి. అదే మనకి 1 వీక్లో ఏం చేయాలంటే పిల్లలకి, ఇప్పుడు పెద్దోళ్ళు అయితే ఒకలా ఉంటుంది, చిన్నపిల్లలు అనుకోండి ఏదో ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు ఉండండి, వాళ్ళకి ప్రాపర్గా గోల్స్ సెట్ చేయాలండి. ఓకే, ఏంటి నువ్వు ఏకాగ్రతగా ఏంటంటే హోంవర్క్ చేసుకో, ఏంటి హోంవర్క్ చేయాలి, 4-5 సబ్జెక్టులు ఉంటాయి, ఏంటి అట్లా ఏం కంప్లీట్ చేయాలి ఏంటి, కొద్దిగా గైడెన్స్. అంటే వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి చేసేసుకుంటూ ఓన్ డెసిషన్. ఇప్పుడు పెద్దవాళ్ళు అనుకోండి, వాళ్ళు నీ ఓన్ అదే ఒక ఇంటర్మీడియట్ డిగ్రీ అనుకోండి, వాళ్ళు చేయగలరు, వాళ్ళు డెసిషన్ తీసుకోగలరు. చిన్నపిల్లలు 1 to 10th క్లాస్ వరకు ఏం చేయాలి, కొద్దిగా పేరెంట్సో లేకపోతే ఎవరైనా ఎల్డర్సో, ట్యూషన్ టీచరో, ఒక ప్రొఫెషనల్ ఎవరైనా ఉండాలి, ట్యూషన్ మాస్టర్ గారు ఉంటే కొద్దిగా గైడెన్స్ ఉంటుంది అన్నమాట. ఇది ఇక్కడ మనకు కావాల్సింది కాన్సన్ట్రేషన్. ఎందువల్లంటే కాన్సన్ట్రేట్ లేకపోవడం ఏంటి, ఒకేసారి 4 హోంవర్క్లు ఇచ్చారు, మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్, తెలుగు 4 సబ్జెక్టులు ఇచ్చేసారు. ఓకే, ఈ 4 సబ్జెక్టులు ఇచ్చేసరికి వాడికి ఏం చేయాలని ఒకేసారి కంగారు వచ్చేస్తుంటుంది. ఏది ముందు ప్రయారిటీ ఏంటి, ఏ సబ్జెక్టు, దాంట్లో మ్యాథ్స్ ఎక్కువ హోంవర్క్ మ్యాథ్స్ ఉందనుకోండి, అది మ్యాథ్స్ ప్రిఫరెన్స్ ఇవ్వడం. లేదంటే తెలుగు ఇవాళ వర్క్ ఇచ్చారు, మ్యాథ్స్ ఇవ్వలేదు, ఆ రోజు మ్యాథ్స్ టీచర్ రాలేదు, ఇలాగా ఆ ప్రిఫరెన్స్ ఏంటి, అలాగా మనం ముందు ఆ పేరెంట్స్ కొద్దిగా అర్థం చేసుకుని వాళ్ళు గోల్ సెట్ చేయాలి. నువ్వు ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చావు, 4కి వచ్చాడు, 4 to 5 ఆడుకున్నాడండి, 5 to 6 అది రెడీ అయిపోయాడు, ఇంకా 6 నుంచి స్టార్ట్ చేశాను కూడా. ఇది ఏది ముందు స్టార్ట్ చేసుకోవాలి, ముందు వాడు కొద్దిగా ఫస్ట్ గైడెన్స్ ఇవ్వాలన్నమాట. ఇది వాడికి ఏదో గోల్ అంటారు, వాడికి ఏంటంటే ఫస్ట్ అక్కడ స్కూల్లో టీచరు ముందు తెలుగు హోంవర్క్ చేసి చెప్పమని అన్నారు అనుకోండి. ఇది ఏం చేస్తుంటారు వీళ్ళు, ఏదో మ్యాథ్స్ స్టార్ట్ చేయ, వీడికి మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ ఆ పేరెంట్కి, స్టార్ట్ చేయమంటారు. స్టార్ట్ చేయమంటే వాడేమో తెలుగు బాబోయ్ అంటాడు వాడు. అలా కాకుండా ముందు వాళ్ళు చెప్పేది వినాలి. పేరెంట్స్ బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పిల్లల మనసులో ఏముంది, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి ముందు. దానికి వినకుండా వీళ్ళు ఏదో మనసులో వీళ్ళకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, లేదా వైఫ్ అండ్ హస్బెండ్ కొద్దిగా ఏదో డిస్ప్యూట్లు మాట్లాడుకోవడం, ఇవన్నీ పక్కన పెట్టి స్టూడెంట్ రాగానే, వాళ్ళ అబ్బాయో అమ్మాయి రాగానే ఇంకా వాడి గురించి పట్టించుకోవడం మొదలెట్టాలి. అంతేగాని ఏదో వాళ్ళకి చేసేసుకుంటారులే, స్కూల్లో ఫీజు కట్టేసాం వాళ్ళు చూసుకుంటారులే, ఆ టీచర్లు చూసుకుంటారే, వాళ్ళ క్లాస్లో 40 మెంబర్స్ ఉంటారు, 30 మెంబర్స్ ఉంటారు, అందరినీ పర్టికులర్ మా అబ్బాయి నోట్స్ కరెక్ట్ చేయలేదు, మా అబ్బాయికి స్పెషల్గా చూడలేదు, ఇలా అనేది కష్టం. అది అక్కడ ఏం చేయాలి వాళ్ళు, మీరు పేరెంట్గా మీరేం చేయాలి, ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత పెరగాలి. ఏకాగ్రత పెరగాలంటే మనం చేయవలసిన వర్క్ ఏంటి, అది వాళ్ళకి గోల్. ఇవాళ మన 6 to 7లో అయితే మ్యాక్సిమం 2 hours, 6 to 8 లేదా 7 to 9 2 hours చేయగలరు అనుకోండి. ఎంతవరకు ఉంది, ముందు ఏ సబ్జెక్ట్ చేయాలి ఏంటి అనేది వాళ్ళు ముందు లెర్నింగ్ ప్రాసెస్ ఎంత ఉంది, రైటింగ్ వర్క్ ఎంత ఉంది, ఇటువంటివి చేసిన తర్వాత ఒక సబ్జెక్ట్ ఉన్నాను కూడా దాన్ని విజువలైజేషన్ టెక్నిక్ ఉపయోగించుకోవాలి. ఓకే, అదొకటి చెప్పాలి. ఒక స్టోరీ ఉంది, ఆ స్టోరీ ఏదో తెలుగు స్టోరీ ఉంది, అయితే పాండవులు లేదంటే ఒక రాము సోము అనే ఒక కథ ఉంది, లేదా లెసన్ ఉంది, వాడు ఆ స్టోరీని వాడు అర్థం చేసుకోవాలి. ఓకే, ఆ స్టోరీ విజువలైజ్గా చెప్పడం, పేరెంట్స్ చెప్పాలి. విజువలైజేషన్ టెక్నిక్ కొద్ది చెప్పగలిగితే వాడికి అర్థమవుతుంది. నన్ను రాము సోము అని ఉన్నారంట, వీళ్ళిద్దరు అన్నదమ్ములంట, 2 అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళ నాన్నగారు ఏదో కాంపిటీషన్ పెట్టారు, అలా చెప్పారు అనుకోండి. ఓ రాము సోము వాళ్ళ నాన్నగారు అలా అర్థం చేసుకోవాలండి. అలా కొద్దిగా సహాయం చేసినట్లయితే, కొన్నాళ్ళు సహాయం చేసినట్లయితే వాళ్ళలో కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళ పిల్లలు అనగానే ముందు స్టడీస్ ఇంట్రెస్ట్ ఉండదండి. ఏమవుద్ది, కూర్చుని వెంటనే వాటర్ అంటాడు, టాయిలెట్ అంటాడు, లేదంటే ఇంకోటి ఏదో ఇంతలో ఈవిడికి ఫోన్ వస్తుంది, లేదంటే డాడీకి ఫోన్ వస్తుంది,
లేదా అక్కడ పక్కన ఇంట్లో చుట్టాలుగా ఎవరికో ఏదో ఒకటి టీవీ చూస్తుంటారు. ఇవన్నీ ఆ డిజిటల్ డిస్ట్రాక్షన్ లేకుండా చూసుకోవాలండి. పక్కన నేను ఇలాగా చదువుకుంటున్నాడు, చదువుకునే పక్కన రూమ్లో టీవీ వినపడేసరికి అది ఆటోమేటిక్గా కాన్సన్ట్రేషన్ పోతుంది. ఆ డిజిటల్ డిస్ట్రాక్షన్ ఉండకూడదు, మొత్తం ఆ ప్రశాంత వాతావరణం ఉండాలండి. ఇది ఇప్పుడు ఈ స్టూడియో ఉందనుకోండి, చూడండి రికార్డింగ్కి ఎంత బాగుంది. ఇది చక్కగా దీనికి ఎక్విప్మెంట్ కావాల్సిన లైటింగ్ ఉంది, ఎక్విప్మెంట్ అంటే రికార్డింగ్ కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా ఇక్కడ ఉంది. అలాగే ఆ చదువు కావాల్సిన వాతావరణం మనం క్రియేట్ చేయాలి. మీరు ఉన్న దాంట్లో ఎంతవరకు అవకాశం, మంచి గాలి వెలుతురు వస్తుందా, తర్వాత వాడు ఎంతసేపు నిద్రపోయాడు, ఎన్ని అవర్స్ పడుకున్నాడు, వాడికి సఫిషియంట్ అది స్లీపింగ్ అవర్స్ ఇస్తున్నామా లేదా, మనం పొద్దున్నే 5కి లేపేసి ఎగ్జామ్స్ ఉన్న ఆ రోజు చదివించడం కాదు కదా. ఎగ్జామ్స్ అప్పుడే హ్యాపీగా ఉండాలి. వాడు రోజు ఎలా ఉందో ఆ ఎగ్జామ్ రోజు కూడా అలాగే ఉండాలి. అంటే మొట్టమొదటి నుంచి వాడు కేర్ తీసుకోవాలి తప్ప ఎగ్జామ్స్లోనే కేర్ తీసుకోవడం కరెక్ట్ కాదు. అది ఏం చేస్తారు వీళ్ళు, కాన్సన్ట్రేషన్ పెరగాలంటే ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ ఉండాలనేది. అర్జున్ గారు ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. కొద్దిగా వాడికి మంచి సరైన ఫుడ్ ఇవ్వాలి, జంక్ ఫుడ్ ఇవ్వకూడదు. మంచి మసాలా కూర మంచి వాడికి ఇష్టమైన బాగా పెట్టేసారనుకోండి, వాడికి డ్రౌజీగా ఉంటుంది. పెట్టచ్చు కాబట్టి తప్పేం లేదు. కాకపోతే ఏంటంటే కొద్దిగా ఈ ఎగ్జామ్స్ టైంలో కాన్సన్ట్రేషన్ ఉండాలన్న టైంలో కొద్దిగా సాత్విక ఆహారం, అటువంటి మసాలా అన్నీ కూడా తక్కువ ఉన్నటువంటి, కొద్దిగా కారం తక్కువ ఉన్నటువంటి అటువంటి ఫుడ్, అసలు ఫుడ్ కూడా ఎటువంటివి జంక్ ఫుడ్ లేకుండా పెట్టినట్లయితే వాడికి కొద్దిగా యాక్టివ్గా ఉంటాడు అన్నమాట. ఇది కొద్దిగా ఫైబర్ ఫుడ్ ఇవ్వడం, వాడికి ఒక అమ్మమ్మలో పూర్వం కాలం నుండి అంటే ఈ జంక్ ఫుడ్ కాకుండా ఇంట్లో తయారు చేసినవి ఇచ్చినట్లయితే చాలా మంచిదన్నమాట ఫుడ్. ఇంకా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. మెడిటేషన్ అంటే మెడిటేషన్ టెక్నిక్ ఒకటి ఉపయోగించాలి. ఇంకోటి ఏంటంటే ఈ ప్రొమోడారో అని ఒక టెక్నిక్ ఉందండి. అది ఏంటంటే మీరు అర్జున్ గారు ఒక పీరియడ్ ఉందనుకోండి, ఇది స్కూల్లో పీరియడ్ 45 మినిట్స్ ఉంటుంది. 45 మినిట్స్ టైంలో ఏం చేస్తారు, టీచర్ వచ్చిన వెంటనే అటెండెన్స్కి ఒక 5 మినిట్స్ పడుతుందండి. నేను ఏ పాఠం చెప్పుకున్నా ఒక 5 నిమిషాలు ఉంటుందండి. హోంవర్క్ ఇవ్వడానికి ఒక 5 మినిట్స్, ఇంకా 30 మినిట్స్ మిగిలింది. అంటే ఆ 30 మినిట్స్లో ఆ టీచరు ఆ లెసన్ చెప్తారు. 30 మినిట్స్ కన్నా కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండదు. ఈ ప్రొమోడారో టెక్నిక్ ఏంటంటే 30 మినిట్స్కి ఎవ్రీ 30 మినిట్స్కి కొద్దిగా బ్రేక్ ఇవ్వాలి. 30 మినిట్స్ చదివాడు, ఒక 5 నిమిషాలు ఆ మదరో ఫాదరో ఎవరైతే దగ్గర ఉన్నారో వాళ్ళతో మాట్లాడాలి. నన్ను ఏం చదివా, ఇప్పుడు హోంవర్క్ ఏమి రాసావు, ఇది ఒకసారి నన్ను చూడండి, ఇది ఒక లెటర్, ఇది ఇలా తిట్టకుండా ఇవి ఒక సజెషన్ లాగా సజెస్టివ్ మెథడ్స్ ఉపయోగించాలండి. ఇది ఇలా చదవాలి, దీని స్పెల్లింగ్ ఇది, లేదా స్పెల్లింగ్స్ అడగటం, ఒక 5 మినిట్స్ బ్రేక్ ఇవ్వాలి కదా. బ్రేక్ అంటే దాంట్లో అతను ఫ్రీగా వదిలేయచ్చు, ఏమైనా మాట్లాడచ్చు, విషయాలు జనరల్గా మాట్లాడతా స్కూల్లో ఏం జరిగిందని అడగచ్చు. నీకు విషయం తెలుసా, అతని దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, లేదంటే అంకుల్ ఇలా అన్నారు, ఏదో అలా చెప్తారు అనుకోండి, ఏదో మాట్లాడతారు. మళ్ళీ ఒక 2 నిమిషాలు ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తారండి. అంతేగాని మీరు 6 to లేకపోతే 7 to 9 2 అవర్స్ చెప్పారని చెప్పేసి 2 అవర్స్ కంటిన్యూస్ లేవకుండా చదవమంటే మాత్రం అది మీ దగ్గర నాటకం చేసినట్టు అవుతుంది, కానీ కరెక్ట్గా అవ్వదు. అది కంపారిజన్స్ ఉండకూడదండి. ఇది చూడు, ఆ ఇంటి ఎదురుగుండా లైట్ వేసే ఉంది, ఆ లైట్ చూడు, లైట్ ఆఫ్ 11 అయినా 12 అయినా చదువుతుంటాడు, లైట్ ఆన్ చేస్తుంది కరెక్టే, చదువుతున్నాడా పడుకున్నాడో, లైట్ ఆన్ చేసి పడుకున్నాడేమో వాడికి పేరెంట్కి ఎలా తెలుస్తుంది. ఇది కరెక్ట్ కాదనమాట. ఇది అంటే హెల్త్ చూడాలి, వాడి కండిషన్ ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి. తర్వాత ప్రొమోడారో టెక్నిక్ ఒక 30 మినిట్స్కి ఒకసారి 5 మినిట్స్ బ్రేక్ ఇవ్వాలి. అది జంక్ ఫుడ్ ఇవ్వకూడదు. వాళ్ళతో మంచి పాజిటివ్ థింకింగ్ ఉండాలి. మన గోల్స్ సెట్ చేయాలి. ఏంటి ఎంతసేపు మనం వాళ్ళు చేయవలసిన వర్క్ ఏంటి. నేను ఒక 20 ప్రాబ్లమ్స్ ఇచ్చారు, లేదంటే ఒక 10 ప్రాబ్లమ్స్ ఇచ్చారు, ఇది చేయాలన్న గోల్ ఉందనుకోండి, అది ఉంటే తప్పకుండా నేను ఇంకా కాన్సన్ట్రేషన్గా ఉంటుంది. అది మరి చెప్పినా చెప్పకపోయినా ఉంటుంది అనమాట. ఇది మంచిగా మాట్లాడటం, పేరెంట్స్ మంచి విషయాలు చెప్పడం, ఒక పేరెంట్స్ ఆర్గ్యుమెంట్ లేకుండా అనవసర విషయాలతో మాట్లాడకుండా ఉంటే డెఫినెట్గా ఆ పిల్లల్లో ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ పెరుగుతారు. అర్జున్ గారు.